రెచ్చగొట్టారు కాబట్టి దీపక్ రెడ్డి గారు బీపీలు పెరిగి పార్టీ ఆఫీసులు బద్దలుగొట్టారు. మీరు రెచ్చగొట్టారు కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిడతారు. మీరు రెచ్చగొడితే ఇంట్లో ఆడవాళ్ళని కూడా బూతులు తిడతారు. మీరు రెచ్చగొడితే నీకు కూతురు ఉంది జాగ్రత్త అని కూడా మాట్లాడతారు. దీపక్ రెడ్డి గారు చెప్పండి. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇప్పుడే వైసీపీ రిప్రజెంటేటివ్ మాట్లాడేది క్లియర్ కట్ తప్పు పెట్టుకొని ప్రజలు ఏం జరిగిందో కళ్ళతో చూస్తుండే తర్వాత కూడా ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు అని అంటే ఆ కాస్త కోస్త మీకుండే పర్సనల్ క్రెడిబిలిటీ కూడా పోద్ది అనే మాట మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు అనిన మాట ఏంది, రెచ్చగొట్టున్నారు కనుక ఇటువంటివి చేయటం ఓకే అనే విధంగా జస్టిఫికేషన్తో అన్నారు. దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే దానికి మేమేమనాలండి? అనేక మా నాయకుల మీద రెచ్చగొట్టే మాటలు మాట్లాడి దాడులు చేసిన తర్వాత మేమేమనాలండి? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక 2-3 అంశాలు. ఇది అసలు సమాజంలో పాలిటిక్స్ లో మనం కొన్ని ఫండమెంటల్స్ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు అని అంటే కేవలము వీళ్ళ సొంత ఐడియాలజీనే కాదు, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పి ఇదంతా చేయించినాడు. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో కంటిన్యూ అయ్యేదానికి ప్రజలు వాళ్ళ స్థానం వాళ్ళకి చూపించినారు. ఇటువంటి వాళ్ళు కంటిన్యూ అవటము మనము ఒప్పుకుంటామా అనే డిస్కషన్ ఈరోజు ప్రజల్లో రావాలి. సో రాజకీయాల్లో ఇది ఒక హెల్దీ హ్యాబిటా కాదా అని చెప్పి ఒక డిస్కషన్ రావాలి. నేను ఒక ఇంగ్లీష్ ఫేమస్ సేయింగ్ చెప్పాలనుకుంటున్నానండి. గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్. దాని తెలుగు ట్రాన్స్లేట్ మళ్ళీ చేస్తాను. యావరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్, స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్. కానీ వీళ్ళు ఈ 3 కేటగిరీల్లో కూడా పడరు. వీళ్ళు ఇంకా చీప్ మైండ్స్. అంటే ఐడియాస్ గురించి డిస్కస్ చేయరు, ఒక ఈవెంట్స్ గురించి డిస్కస్ చేయరు, మనుషుల గురించి డిస్కస్ చేయరు. ప్యూర్ బూతుల్లోకి పోయినారు అంటే దూషణలోకి పోయినారు అని అంటే సబ్స్టాండర్డ్ లో లైఫ్ మనుషులు వీళ్ళు అని చెప్పి నేను బాధతో చెప్తా ఉండను. ఈ రోజు నీతివంతుల మాటలో రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఉండరు. నేను లైవ్ విట్నెస్ రిషి గారు. 3 క్యాపిటల్ బిల్ పాస్ అయినప్పుడు చైర్మన్ గారు వెనక్కి పోగానే ఆయన చేంబర్ లోనే ఏ విధంగా ఆయనని దూషించినారు, మతంతో అప్పుడు దూషించినారు, ఎత్తినారు. నేను లైవ్ విట్నెస్, నేను చెప్తున్నాను. పైన గ్యాలరీలు ఎక్కి అసలు తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయా అని చెప్పి నాకు కొత్తగా ఆ రోజే తెలిసింది. అన్ని తిట్లు పైన గ్యాలరీ నుంచి తిట్టినారు. సో వాళ్ళు అధికారంలో ఉండారు గనక అవన్నీ బయటకు రానియలేదు. బొత్స ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నా మీద చెప్పు ఎత్తి అనే చాలాసేపే పట్టుకున్నాడు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఇవన్నీ వాస్తవాలు. ఈ రోజు వచ్చి కనీసము మీరు మాట్లాడుతున్నారు అని అంటే సిగ్గుపడాలి ఇటువంటి మాటలు మాట్లాడేదానికి. మన అచ్చెన్నాయుడు గారికి ఆపరేషన్ జరిగి నిజం ఆపరేషన్ జరిగి ఉంటే కూడా అదేం ఫైల్స్ అదేం పెద్ద సీరియస్ కాదు అని చెప్పి జోక్ చేసింది వాస్తవం కాదా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి కోవిడ్ మీరు అంటించింది వాస్తవం కాదా? మళ్ళా జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వస్తా ఉంటే ఆపి రోడ్డు పైన 1.5 hours ఆపి సిఐని ఏంది అని అడిగితే నన్ను ఎస్సీ ఎస్టీ అని చెప్పి దూషించినాడు అని చెప్పి మళ్ళా రియరెస్ట్ చేయటం వాస్తవం కాదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వేలాది తప్పులు మీరు చేసినారు. వాస్తవంగా ఇప్పటిదాకా మీరు చూస్తే శుక్రవారం వస్తే ఏ ఇల్లు ఇల్లీగల్ గా ఇరగొట్టినారండి చెప్పండి. నాకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. ఇన్ని నెలల్లో ఎవరిని అక్రమంగా రాత్రులు ఇంటికి పోయి గోడలు దుంకి ఎవరిని అక్రమ అరెస్టులు చేసినారండి? ఎవరిని ఇల్లీగల్ డిటెన్షన్ లో ఈ 8 నెలల్లో పెట్టినారండి? సిస్టమాటిక్ గా రూల్ ఆఫ్ లా ఫాలో చేసి మీరు చూశారు. నోటీస్ తీసుకోండి అమ్మా అని చెప్పి గౌరవంగా పోలీస్ అయిన వాళ్ళ వైఫ్ ని అడగటం. కనీసం నోటీసులు గతంలో మాకు ఇచ్చినారా? ఏ ఒక్కరికన్నా కానీ దేనిపైన అరెస్ట్ చేస్తున్నారో చెప్పినారా? సో ఇవన్నీ వాస్తవాలు దాచిపెట్టి లేకపోతే ప్రజల్ని ఫూల్ చేస్తాము అని చెప్పే విధంగా మాట్లాడతాము ఎంతవరకు కరెక్ట్ కాదు. గతంలో జరిగిన వాస్తవాలు మీ ద్వారా రిషి గారు నేను ప్రజలకి గుర్తు చేయాలనుకుంటున్నాను. సో ఇన్ని తప్పులు చేసి ఈ రోజు మా మీద ఏదో అక్రమం జరిగింది, మా మీద ఏదో చేస్తున్నారు అని అంటే తప్పు లేదు. మీ పార్టీ చావబోతా ఉంది. చావబోయే పార్టీని ఇట్లా చెప్పుకొని ప్రజల్లో సింపతి గెయిన్ చేసి కనీసం బతకాలా అని చెప్పి ఒక ఆలోచన తప్ప రెండోది లేదు.
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ- పోసాని మిసెస్ తో మాట్లాడిన మాట బయటకు వచ్చింది. ఒక నిమిషం రాజశేఖర్ గారు, స్వాతి గారు లాస్ట్లో మాట్లాడే ఏమన్నారు దగ్గరికి తెలుసా? అన్నకి చెప్పండి అమ్మా, మేమందరము ఉన్నాము అని చెప్పి. అన్నకంట, ఎవరు పోసాని అన్నకంట చెప్పాలంట, వీళ్ళందరూ ఉండారంట ఆయనకి వెనకాల ఉండేదానికి. ఆ మిస్సెస్ కి చెప్తా ఉండరు. మిస్సెస్ యాడ ఉంది, ఇంట్లో ఉంది. అన్నాడు ఉన్నాడు, పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. సో అక్కడ కూడా నాటకం ఏ విధంగా జరుగుతుందో మనం స్వాతి చూస్తున్నాం. గారు, యా. ఏమైనా అండి, ఏమైనా కానీ ఒకటి గతము గుర్తు పెట్టుకోండి. సో మీరు సింపతి తెచ్చుకోవాలా అని చెప్పి ఎంత ప్రయత్నించినా గానీ ప్రజలు ఏమి ఎర్రి వాళ్ళు కాదు, మీ సింపతి మీ డ్రామా మాటల్లోకి పడరు అని చెప్పి గౌరవంగా మాట్లాడుతున్నాను, బూతులు లేకుండా. సో ఇది సంస్కారం అంటే నాకు తెలియదు అని దీపక్ చెప్పి రెడ్డి గారు, అంటే మీరు difference మాట్లాడగలరని కూడా నేను ఇప్పటికీ అనుకోను. ఐ డోంట్ థింక్ సో.